హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ హెయిర్ గ్రోత్ పెరగడానికి, హెయిర్ సిల్కీగా అవ్వడానికి, హెయిర్ లాస్ ని తగ్గించి స్వీట్ షాప్ కి మించిన టేస్టీతో మరియు హెల్దీగా మన ఇంట్లోనే తయారు చేసుకునే హెల్దీ లడ్డు అన్నమాట. ఇది డైలీ డైట్ లో మీ పిల్లలకి ఒకటి పెట్టండి. స్నాక్స్ బాక్స్ లో అయినా పెట్టచ్చు, ఇంటికి వచ్చాకైనా పెట్టండి. చాలా పోషకాలు ఉన్న లడ్డు అన్నమాట. ఇది హెల్త్ కి చాలా మంచిది. డైలీ డైట్ లో కూడా చాలా మంచిది అన్నమాట. డ్రై ఫ్రూట్స్ లడ్డు నేను చెప్పే మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేయండి. చాలా క్విక్ గా కూడా అయిపోతుంది అనమాట. ఒక 20 minutes లో అయితే మనం తయారు చేసేసుకోవచ్చు. ఇందులో మనం షుగర్ యూస్ చేయట్లేదు అండ్ బెల్లం కూడా యూస్ చేయట్లేదు అనమాట. ఓన్లీ డేట్స్ అండ్ కిస్మిస్ స్వీట్ తోనే తయారు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. ఆన్ చేసుకున్నాక అందులో పెద్ద స్పూన్ అయితే గనక 1 స్పూను, చిన్న స్పూన్లు అయితే కనుక 2 tablespoons గీ యాడ్ చేసుకోవాలి. గీ కొంచెం కాగింది అనుకున్నప్పుడు నేను ఈ బౌల్తో 1/2 bowl బాదం తీసుకున్నాను, 1/2 bowl జీడిపప్పు, అన్నీ కూడా ఒక్కొక్క దాన్ని 3 కింద కట్ చేసుకున్నాను అనమాట. ముక్కలన్నిటినీ కూడా ఒక 1/2 bowl అక్రోట్ అంటే వాల్నట్స్ అనమాట. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోండి. వేడెక్కింది అనుకున్నప్పుడు ఇందులో 1/2 cup పంప్కిన్ సీడ్స్, 1/2 cup వాటర్ మిలన్ సీడ్స్, 1/2 cup పిస్తా సీడ్స్ అన్నిటినీ కూడా 3 కింద డివైడ్ చేసుకోవాలన్నమాట. ఒక 2 spoons సన్ఫ్లవర్ సీడ్స్, 1 spoon ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ కూడా చక్కగా కమ్మగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. పైన మాడిపోతాయి, లోపలేమో ఫ్రై అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఒక 4 అంజీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. అవి కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ కూడా టప్ 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 టప్లాడుతున్నాయి. వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఉబ్బుతాయి అనమాట. ఇలా ఉబ్బినప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఆఫ్ చేసుకుని ఇది వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. వీటన్నిటిని చూడండి, ఇలా నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత మనము డేట్సే యూస్ చేయాలన్నమాట. నేను ఎలాంటి బెల్లం, షుగర్లు ఎలాంటివి యూస్ చేయట్లేదు. మామూలుగా సీడ్ది అయితే కనుక ఈ విధంగా కట్ చేసేసుకొని సీడ్ మొత్తం తీసేసుకోవాలన్నమాట. డేట్స్లో నేను ఈ కప్పుతోనే 3 cups డేట్స్ అయితే తీసుకుంటున్నాను. ఆ స్వీట్ సరిపోతుంది. కావాలి అంటే కనుక కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆ తేనె కూడా ఏమి యాడ్ చేయట్లేదు. డైరెక్ట్ ఓన్లీ ఖర్జూరా అండ్ కిస్మిస్. ఇది సెకండ్ బౌల్ అండ్ ఇది 3rd cup. 3 cups, ఈ కప్పుతోనే 3 cups డేట్స్ తీసుకున్నాను అనమాట. అదే కప్పుతో ఒక 1/2 cup కిస్మిస్, ఇదిగోండి ఒక 1/2 cup కిస్మిస్ తీసుకున్నాను. ఇవన్నిటిని కూడా వాటర్ అన్నది పోయికోకుండా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. నేను పేస్ట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా అయితే అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. అలా తినేటప్పుడు అలా చిన్న చిన్న ముక్కలు ఉంటే బాగుంటాయి అన్నమాట. మొత్తం పేస్ట్ లాగా అయితే అవ్వదు. సో కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉంటాయి. ఇదైతే నేను చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఈ బండిలోనే ఒక స్పూను, చిన్న స్పూన్ అయితే కనుక ఒక 1/2 spoon వేసుకోండి. నెయ్యి వేసుకుని, నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఉంది కదా, మొత్తం ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా మనం గ్యాస్ మీద పెట్టాక ఆన్ చేసాక ఏమవుతుందంటే కొంచెం మెత్తగా అయిపోతుంది అన్నమాట. కానీ ముక్క ఉంటేనే బాగుంటుంది మనం నవ్వులేటప్పుడు. చూడండి, ఇలా అయినప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. గ్యాస్ అన్నది బాగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇదంతా కూడా ఇందులో కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్ అండ్ ఖర్జూరాల్లో కలిసిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకొని అన్నీ కూడా బౌల్లోకి తీసేసుకుందాం. ఒక బటర్ పేపర్ తీసుకోవాలి. తీసుకొని 2 drops నెయ్యి అంటుకోకుండా ఉండడం కోసం ఇది కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి బటర్ పేపర్ మీద కొంచెం గసగసాలు, ఒక 2 pinches గసగసాలు. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకుని ఉన్న ముద్ద ఉంది కదా, కావాలంటే ఇలా కూడా లడ్డూలు చేసేసుకోవచ్చు. కావాలంటే ఇందులో లడ్డూల్లో కూడా గసగసాలు వేసుకోవచ్చు అనమాట. రెండు కూడా ఇలా పెట్టుకోవాలి. పెట్టేసుకొని
ఇలా నీట్గా సర్దుకోవాలి. ఇలా కొంచెం రోల్ లాగా చేసుకుంటే ఏంటంటే నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా బటర్ పేపర్లో వేసుకొని ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బర్ఫీ టైప్ అయితే చేసేసాను అనమాట. మిగతావి లడ్డూలాగా చేసి చూపిస్తాను. అవి కూడా కొంచెం చేతికి నెయ్యి అంటించుకొని వీటిని కూడా ఇలా ఈ విధంగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చేసేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం మీడియం సైజే చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం లడ్డూలు చేసేసుకోవాలి. చూడండి, నేను 15 ఈ సైజులో చిన్న సైజులోనే చేసుకున్నాను అనమాట. 15 లడ్డూలు అయ్యాయి. ఇవి కూడా ఒక 14 అయ్యాయి అనమాట. ఇదేంటి అంటే పిల్లలు ఎప్పుడు ఒకే షేప్లో ఇష్టపడరు కాబట్టి బర్ఫీ టైప్లోను కొన్ని ఇలా లడ్డూ టైప్లో చేసుకోండి. వాళ్ళకి నచ్చుతుంది అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. ఇది మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం కన్నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.